గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. 40 ఏళ్ల రాజకీయం ఈరోజు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయరాదని పోరాడటం, వ్యూహాలు రచించడం మాత్రమే తెలిసిన ఒక 40 ఏళ్ల అనుభవం ఈరోజు ఇటువంటి విస్మయం కలిగించే నిర్ణయం తీసుకోవటం అనేది అటు పార్టీ శ్రేణులకు, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి, క్యాడర్స్కు ఏమాత్రం రుచించట్లేదనేది జ్యోతుల నెహ్రూ రాజీనామాతోటి వెల్లడైంది. ఆయన బయటకు వచ్చారు, చాలామంది బయటికి రాలేదు. సహజంగానే వైసీపీకి ఇది బలం చేకూర్చే అంశం. ఎన్నికల రణక్షేత్రం నుంచి తెలుగుదేశం వైదొలగటం అనేది, ఎన్నికల రంగం నుంచి, యుద్ధం నుంచి పారిపోవటమే, వెనక్కి తిరిగి పారిపోవటమే. చంద్రబాబు నాయుడు ఖడ్గతిక్కన మాదిరి యుద్ధరంగం నుంచి వెనుతిరిగాడనే విమర్శలు చాలా పదునెక్కాయి. దీనికి తోడు బీజేపీ ప్రచారంలో భాగంగా తిరుపతిలో ఉన్న జాతీయ నాయకులు, అలాగే ఇన్ఛార్జి సునీల్ దియోదర్ కూడా చాలా పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏమిటంటే వైసీపీ టార్గెట్గానే బీజేపీ చాలా బలంగా రంగంలోకి దిగింది అని. అంటే అమీతుమీ తేల్చుకోవటానికి సిద్ధం. జగన్ బెయిల్ ఏ క్షణంలో అయినా రద్దవుతుంది. అంటే ఒకేసారి రెండు ప్రధాన పార్టీలు ఇక్కడ పాచికలు విసిరాయని ఆలోచించాలి. ఆయన వ్యూహంతో చేశారా, లేకపోతే వ్యూహాత్మక తప్పిదమా అనే అంశం పక్కన పెడితే బీజేపీ నేరుగా వైసీపీతో కయ్యానికి దిగటం అనేది ఈరోజు తిరుపతిలో చూసాం. ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు అనే అంశానికి సంబంధించి ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే ప్రసాద్ గారు. అలాగే కె వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఇంకా సుందరపు విజయ్ కుమార్, జనసేన స్పోక్స్ పర్సన్, ఆయన కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా వెంకటరెడ్డి గారు చెప్పండి, ఎందుకని ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వాసుదేవన్ గారు మీకు కూడా. ఇందాక మీరు చెప్పిన ఇంట్రడక్షన్ లో మాకు బలం చేకూరిందా అనే దాంట్లో, ఒకళ్ళు పోటీ నుంచి తప్పుకుంటేనో, లేదంటే 4 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తానో అది మా బలం అనుకుంటే మేము ఎప్పుడూ కూడా బలవంతులు కాలేం. ఇది మా సిద్ధాంతం. మేము రాజకీయాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఒంటరిగానే పోయాం. వాళ్ళే 4-5 కలిసి వచ్చినా కూడా మేము ధీటుగా ఎదుర్కొన్నటువంటి తీరు మీరు చూశారు. కానీ ఈ రోజు జరిగినటువంటి దాంట్లో నిజంగా కూడా ఎవరు బ్రీఫ్డ్ మీయో కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇట్స్ వెరీ దారుణం అండి అని కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ పటంలో హైదరాబాద్ ని, విశాఖని పెట్టానన్నటువంటి చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఏది ప్రపంచానికే పాఠాలు నేను నేర్పాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, నరేంద్ర మోడీ గారిని కానీ, వాజ్పేయి గారిని కానీ ప్రధానమంత్రి పీఠం మీద నేనే కూర్చోబెట్టాను అని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో పోరాడానని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిషత్ ఎన్నికల్లో పారిపోవటం చూస్తా ఉంటే ఇది నిజంగా ఇట్స్ వెరీ దారుణం. వెంకటరెడ్డి గారు నాకు రాజకీయంగా చంద్రబాబు నాయుడు తోటి మీకు వైరం ఉండొచ్చు కాక, అది వైరం మాత్రమే, శత్రుత్వం కాదు. ఆయన ఎలా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారో మీరు కూడా లోగడ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న గణాంకాలు వారు ఇందాకే రిలీజ్ చేశారు. సో వైసీపీ కూడా సంయమనంగా ఆలోచించాలి. అదొక వ్యూహం కావచ్చునేమో. మీరు చేస్తే వ్యూహం, ఆయన చేస్తే మరొకటి అనుకుంటే ఎట్లా వెంకటరెడ్డి గారు? ఒకటి వాసుదేవన్ గారు, ఇక్కడ ఒక ఎన్నికలో తప్పుకోవటం వేరు, వేలాదిగా జరిగేటటువంటి ఎన్నికల్లో తప్పుకోవటం వేరు. లోకల్ బాడీ ఎలక్షన్ ఇస్ ద కీ ఎలక్షన్స్ ఇన్ ఆల్ పార్టీస్. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అని మీరు అనొచ్చు, ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లోనో లేదంటే మొన్న జరిగినటువంటి టీచర్స్ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేయలేదు. ఎందుకు? టీచర్లకే మేము అది వేయాలి, దాన్ని పార్టీ రంగులు పొలవకూడదని పోటీ చేయలేదు. అట్లానే కొన్ని చోట్ల ఎవరైనా చనిపోయినప్పుడు మేము బై ఎలక్షన్ లో పోటీ చేయాల, కానీ వాళ్ళు పోటీ చేస్తా ఉండొచ్చు. దాన్ని ఏదో కంపారిజన్ చేసి ఆయన వ్యూహాల ఏం పన్నుతారు సార్, వ్యూహాలు పన్నమనండి సార్, ఇంతకంటే ఎక్కువే పన్నారు సార్. 10 ఏళ్ల నుంచి మేము చూస్తానే ఉన్నాం. ఆయన మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు, ఇప్పుడు ఎన్నికల్లో పారిపోయాడు. ఇంతకు మించి ఇంకొక డైలాగ్ అతను చెప్పాల్సినటువంటి మాకు పని లేదు. రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుందరపు విజయ్ కుమార్ గారు, జనసేన స్పోక్స్ పర్సన్. విజయ్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు పార్టీ ఈ పరిషత్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవటాన్ని, వైదొలగటాన్ని, ఈ మొత్తం నేరాన్ని, నిందని వైసీపీకి ఆపాదించటాన్ని ఏ రకంగా చూస్తున్నారు? మ్యూట్లో ఉంది విజయ్ కుమార్ గారు, అన్మ్యూట్ చేయండి. విజయ్ కుమార్ గారు అన్మ్యూట్ చేయండి. వాసుదేవ్ గారు నమస్తే. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి. వాసుదేవ్ గారు, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆయన పారిపోలేదా అనేది పక్కన పెడితే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాగా ఉంది. ప్రజాస్వామ్యం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని కూడా హిస్టారికల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి.
ప్రతి ఒక్కటి కూడా హిస్టారికల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఈ ఈవెంట్స్ మళ్ళా నా భూతో నా భవిష్యత్తు మళ్ళా ఎప్పుడు జరగబోవు. రాబోయే రోజుల్లో కూడా అలాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి. వాస్తవానికి ఆయన చెప్పిన కారణాల్లో కొన్ని కారణాలు మాత్రం వాస్తవమే. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నించున్నా నిలబడనివ్వకుండా ఆఖరికి క్యాండిడేట్ల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, మా క్యాండిడేట్ల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి అనేకమైన పరిస్థితుల్లోని ఈరోజు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మద్యం డబ్బు ఇవన్నీ కూడా మా పార్టీకి ఎస్పెషల్లీ చూసుకుంటే మద్యం డబ్బు ఖర్చు పెట్టి మా పార్టీని కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ఈరోజు ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఆయన ఎందుకు బ్యాక్అవుట్ అయ్యారనే దాని మీద ఒకసారి మరి ఆయనే చెప్పాలి. వాస్తవానికి అయితే రాజకీయ పార్టీ ఒక రణరంగం అన్నప్పుడు విజయమో వీరస్వర్గం అన్నట్టు ఉండాలి తప్పితే దాన్ని వెనక్కి వెళ్ళిపోవడం వల్ల డెఫినెట్గా పార్టీకి మైనస్సే జరుగుతుంది కానీ ప్లస్ జరగదు. ఇది 100% వాస్తవం. మరి ఆయన ఈ నిర్ణయం మిక్స్డ్ రిజల్ట్ వస్తుందా లేకపోతే ఇంకోటి అనేది అనవసరం. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఏ ఎన్నికలైనా ఆఖరికి కాలవ ఎలక్షన్ అయినా కూడా మరి పార్టిసిపేట్ చేయాలి, 100% నించోవాలి, నిలబడి పోరాటం చేయాలి. ఓటమి గెలుపు అనేది పక్కన పెట్టుకొని చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి అది కాకుండా ఈరోజు చేయటం వల్ల వాళ్ళ పార్టీ 100% తెలుగుదేశం పార్టీ అనేది రేపు రాబోయే రోజుల్లో కనపడకుండా పోవడానికి ఇది ఒక పెద్ద కారణం అవుతుందండి. ఓకే, విజయ్ కుమార్ చెప్తున్నారు నిజంగానే తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుందా అంటే చంద్రబాబు నాయుడు ఒక వ్యూహం రచించారు అంటే దాని వెనకాల కొన్ని బలమైన కారణాలు, కొన్ని బలమైన పరిస్థితులు ఉండి ఉంటాయి. అంటే ఒక పెద్ద విరామం తీసుకొని యుద్ధంలోకి పూర్తి స్థాయిలో దిగటానికి ఆయన ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని మనం అనుకోవచ్చా? రెండోది, పార్టీని రీవ్యాంప్ చేసే ఆలోచనలు ఆయన ఏమన్నా ఉన్నారా? ముఖ్యంగా ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి, వెంకటరెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి మీకు కూడా నమస్తే అండి. ఇక్కడ ఈ పొలిటికల్ ఈక్వేషన్స్, పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఔన్నత్యం ఎలా ఉంటుందంటేనండి, అది ఇవాళ నిన్న పెట్టిన పార్టీ కాదు. అండ్ ఓటమి గెలుపులతో ఆ పార్టీ విధి విధానాలను శాసించడానికి కనుమరుగైపోయిన పార్టీలు కొన్ని ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉదాహరణకి లోక్సత్తా కానీ ప్రజారాజ్యం కానీ, ఆ విధమైన తరహాలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు లేదు. అండ్ సమైక్య రాష్ట్రంలో దెర్ వాజ్ అ స్టేజ్ 46 సీట్లు మాత్రమే పరిమితం అయిపోయిన తెలుగుదేశం, అంటే ఇప్పుడున్న 23 సీట్లకి ధీటుగా అప్పుడున్న 294 సీట్లకి 46 సీట్లకే పరిమితమైన తర్వాత ఆ తర్వాత సబ్సిక్వెంట్ మాడ్యూల్లో ఆయన ఎలా గెలిచారన్నది ఖచ్చితంగా తెలుసు అందరికీ. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఉదాహరణకి జనసేన పార్టీయే తీసుకుందాం, రెండిట్లోనూ ఓడిపోయాడు. గెలిచిన ఒక ఆయన వైఎస్ఆర్సీపీతో అనుసంధానించబడ్డాడు. కానీ మొన్న జరిగిన పంచాయతీ కార్పొరేషన్ ఎలక్షన్స్లో సైనికుల్లో పోరాడుకున్నారు, వాళ్ళు గెలుపు అన్నది చూపించారు వాళ్ళకి. కానీ దాన్ని ఏ విధంగా ఆకలింపు చేసుకోవాలో తెలియని నాయకుడు అయినందుకు ఆ పార్టీలో ఉన్న శ్రేణులందరూ ఇప్పుడు నిరుత్సాహపడలేదు కదా. ఇప్పుడు విజయ్ కుమారే ఉన్నాడు, ఎప్పటి నుంచి పోరాడుతున్నాడు ఆయన ప్రస్థానం ఏంటి? ఈ రోజుకి కూడా త్యాగం చేసుకుంటూనే ఉంటున్నాడు. కానీ ఈ తెలుగుదేశం అన్నది ఇప్పుడు పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అయితే ఆవిడ ఏడీఎంకే దీనిగా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయని సిచ్యువేషన్స్ చూసాం. అక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్ కూడా మనకి ఎగ్జాంపుల్ ఉన్నాయి. బట్ హౌ దే కాంకర్డ్ ద ఎలక్షన్స్, ఎందుకంటే ఒక స్ట్రాటజీ అండి. ఇవాళ మీకు చెప్తున్నాను, 200% ఎడ్జ్ ఉన్న ఈ ఎలక్షన్స్ ఎవరికి? రూలింగ్ పార్టీకి. మొన్న పంచాయతీ కార్పొరేషన్ ఎలక్షన్స్ చూసిన తర్వాత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏం జరగదు కదా ఇది. అండ్ దే ఆర్ గోయింగ్ టు సెట్ యాజ్ డిఫరెంట్ ప్రెసిడెంట్ కదా. ఇవాళ మళ్ళీ పోరాటం చేసి దెబ్బలు తినడం తప్ప ఇంకేం కనిపించట్లేదు వాళ్ళకి. త్యాగాలు, డబ్బులు ఖర్చు ఏమి రాకపోయినా బొంబార్డింగ్ చేసి వాళ్ళ మీద గెలుచుకునే ప్రక్రియ. దీని బదులు ఏముంది? అసలు సన్యాసం అనుకోండి, లేదంటే ఏదైనా అనుకోండి. ఇవాళ ఉదాహరణకి కోర్టులను ఆశ్రయించారు. వాళ్ళు ఇచ్చిన జీవోలు 613 అన్నారు, 617 అన్నారు. ఆ 2 జీవోల ప్రకారం ఓ రిటైర్ అయిన పెద్ద ఆయన తీసుకొచ్చారు హైకోర్టు జడ్జిని, ఇదే మనకి పెట్టబోతున్నాం అన్నారు. 3 సంవత్సరాలు అన్నారు. ఈ ప్రక్రియ అంతా చూసుకుంటే ఏమవుతుంది? అనుసంధానించబడిపోయిన ప్రక్రియ. ఆల్రెడీ రబ్బర్ స్టాంప్ అయింది. గవర్నర్ని చూసాం వ్యవస్థల్ని. అక్కడి నుంచి ఇవాళ ఎలక్షన్ కమిషనర్ కూడా నిన్నటిదాకా ఏదో పవర్ ఉందనుకుంటే ఇవాళ దాని మీద కేసులు, కోర్టులు ఏవి పడితే ఆపాదించుకుంటారు. బీజేపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, తెలుగుదేశం రేపు పొద్దున కోర్టుకు వెళ్తున్న తరుణమైనా చూస్తుంటే ఈ ఎలక్షన్స్ని ఏ విధంగానే ప్రభావితం చేయలేరు. మొన్న జరిగిన కోర్టు తీర్పులు కూడా చూసుకుంటే నిమ్మగడ్డ రమేష్ గారికి లాస్ట్ ఇయర్కి ఎక్కడైతే నువ్వు స్టాల్ చేసావో అక్కడి నుంచి కంటిన్యూ చేయమని చెప్పారు. అక్కడ ఫామ్ 10 ఇచ్చి గెలిచిన వాటిలన్నిటికీ యునానిమస్ అయిన వాటిని యాక్సెప్ట్ చేశారు. ఇంకా అందులో ఇంకా కొత్తగా రాకెట్ సైన్స్ ఏముంది? కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఒరిజినల్ జంగల్ డ్రమ్స్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఎలా అంటే పై నుంచి కింద దాకా 151 సీట్లు ఉన్న ఎమ్మెల్యేలు, చీఫ్ మినిస్టర్ గారు, మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్, మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్స్, అండ్ ఇవాళ జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా 100% వాళ్ళే గెలిచేశారు. తర్వాత జరిగింది ఏ పనికైనా సరే డబ్బులే కదా సార్. గ్రామాల్లో చేయవలసిన పనులన్నీ వీళ్ళే కదా. పూర్వం అయితే ఒక ఎక్స్క్యూజ్ ఉండేది, అపోజిషన్ ఉంది కాబట్టి మాకు పనులు చేయనివ్వట్లేదు, లేదంటే రూలింగ్ పార్టీ వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఇలాంటి ఒక ఎక్స్క్యూజ్ ఉండేది. కానీ ఇవాళ
పప్పు బెల్లాలకు మాత్రమే పరిమితం అయిపోయిన రూలింగ్ పార్టీ ఇదే సక్సెస్ మాడ్యూల్ చూసుకున్నారు. పప్పు బెల్లాలు పంచినందుకు ఖచ్చితంగా కార్పొరేషన్ గ్రామ స్థాయిలో అన్నిట్లోనూ 100 గెలిచి చూపించుకోగలిగారు. ఎందుకు? గ్రామీణ స్థితిగతులకు అనుసంధానించుకొని ఎవరికి ఏది ఇస్తే దాంతో పని అవుతుంది. అంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో 10 రూపాయలు ఆ కుటుంబానికి వచ్చినందుకు విశ్వాసం చూపించి గవర్నమెంట్కి ఓట్లు వేశారు, గెలిచింది. ఆ పార్టీ వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ అప్పులు తలదాగేటట్టు అప్పులు తీసుకొచ్చే ప్రక్రియకి దోహదం చేసి ఆ ఓటు బ్యాంకుని స్థిరీకరించుకొని నెక్స్ట్ రాబోయే జనరల్ ఎలక్షన్స్కి ఇంత ఓటు బ్యాంకు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అన్నది వాళ్ళే సెట్ చేసుకున్న ఒక గోల్. అండ్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ యాజ్ ఫర్ ఎస్ అపోజిషన్ వితౌట్ అపోజిషన్ అనేది ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 2014 ఎలక్షన్స్ చూసాం, దాని ముందు ప్రక్రియలు చూసాం, ఎన్ని యునానిమస్లు అయ్యే తెలుసు. ఇవాళ 1/4 యునానిమస్గా అయిపోయిన తరుణంలో నుంచి మళ్ళీ 100 కాంకర్ చేసుకునే తరుణం కూడా ఆసన్నమైనప్పుడు అపోజిషన్ లేకుండా వీళ్ళు ఎలా పాలించబోతున్నారు, కొత్త ప్రెసిడెంట్ని ఆంధ్రప్రదేశ్కి సెట్ చేయబోతున్నారు. ఇంక దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్క్యూజ్. ఇంక అభివృద్ధి మాడ్యూల్ కానీ ఉదాహరణకి గ్రామంలో లైట్ వెళ్ళకపోయినా వైఎస్ఆర్సీపీ కాలర్ పట్టుకునే పరిస్థితి, కింద నుంచి పైదాకా వైఎస్ఆర్సీపీ వాళ్ళే సమాధానం చెప్పుకునే ప్రక్రియకి దోహదం. ఇట్ సీమ్స్ వెంకటరెడ్డి గారు దానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు అన్నట్టుగా ఆయన మాట అనిపిస్తుంది. ఎందుకంటే మా సంక్షేమం, మేము చూపించిన డెవలప్మెంటు ప్రజల్ని మా ఎంబడ నిలబడేలా చేశాయి. సో చంద్రబాబు నాయుడు పిరికితనంతో వెళ్ళిపోయారు కాబట్టి ఆ పార్టీ ఆల్మోస్ట్ అదృశ్యం అయిపోయే పరిస్థితి అనే భావనలో వెంకటరెడ్డి ఉన్నట్టున్నారు. అంటే వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక విషయం గమనించాలి. చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేసి జాతీయ స్థాయిలో మంచి నాయకత్వంగా పేరు తెచ్చుకున్న అద్వానీ వాజ్పేయి ద్వయం కూడా 2 సీట్లతోటి వాళ్ళ జాతీయ ప్రస్థానం ప్రారంభించి ఇవాళ ఆ పార్టీ వరుసగా 3వ సారి 4వ సారి కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితిలో బీజేపీ ఉంది. కేవలం ఈ ఎన్నికల నుంచి చంద్రబాబు నాయుడు విడ్రా అయ్యారు కాబట్టి దీన్ని ఆయన ఓటమిగానో లేకపోతే ఆయన పరాజయంగానో ఆయన పిరికితనంగానో అభివర్ణించడం అంత కరెక్ట్ కాదేమో. అంటే వైసీపీకి విజయోత్సాహం ఉండటంలో తప్పులేదు, కానీ ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయటంలో మాత్రం ఎక్కడో ఏదో గణాంకాలు లెక్క తప్పుతున్నట్టు కనిపిస్తుంది. మీరేమంటారు? సార్ ఇప్పుడు ఒకటి, ఎవరికైనా స్టాటిస్టిక్సే కదా ఇంపార్టెంట్ సార్. మనం దేన్ని బేస్ లో తీసుకుంటాం? ప్రజాస్వామ్యంలో గెలుపు, ఆ గెలుపు పర్సంటేజ్ ఎంత ఉంది, మిగిలిన పార్టీలు దాని దగ్గరకు రీచ్ అయినాయా లేదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు అన్న స్ట్రాటజీ ప్రకారమే వెందిరిగాడు. ఆ స్ట్రాటజీలోకి వెళ్తే ఏంటంటే 2014 ఎన్నికల్లో 46% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, అంటే ఆ రోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిపి ఎలక్షన్స్కి వెళ్ళినా 46% తెలుగుదేశం పార్టీకి ఆ రోజు వచ్చింది. దాని తర్వాత 2019 ఎన్నికల్లో 39%, మొన్న 2021లో జరిగినటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన దాంట్లో 30%. ఇప్పుడు రేపొద్దున ఈ ఎన్నికల్లో కానీ పోటీ చేస్తే, ఈ ఎన్నికల్లో కానీ ఇప్పుడు వాళ్ళు తప్పుకోకుండా పోటీ చేసి వాళ్ళ బలం వాళ్ళు నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తే మీరు అన్నట్టుగా 30 నుంచి 20కో లేదంటే 22కో లేదంటే ఇంకా తక్కువకో పరిమితం పడిపోయాడు సార్. తప్పే ఉంది. యుద్ధంలో ప్రతిసారి గెలవాలని లేదు, రణనీతి వెనకటి యుద్ధంలో గెలవాలని గెలిచి తీరాలనే నిబంధన ఎక్కడా లేదండి. ఇట్ వాస్ నాట్ రిటన్ ఎనీవేర్. రాజకీయ పార్టీ గెలవటం వేరు, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నిలుపుకోవటం వేరు. మీరు అన్నట్టుగా 151 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న కానీ మీరు అన్నట్టుగా 50% కానీ ఓటింగ్ కానీ తగ్గుంటే మీరందరూ ప్రొజెక్ట్ చేసేటటువంటి మాట ఏంటి సార్? వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ తగ్గింది, 2018 ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ షేర్ రాలేదు, ఒక 2% 3% మీరు తగ్గినా కూడా ప్రొజెక్ట్ చేసేటటువంటి మాట ఏంది అంటే వైఎస్ఆర్సీపీకి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ 3% ఇక్కడ ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఇక్కడ మీరందరూ అన్నారా? మీరందరూ అనేది విత్ ఇన్ కోట్సా లేకపోతే మీరు దాన్ని కేటగరైజ్ చేసి చెప్పగలరా? మీరందరూ ఇక్కడ కూర్చున్నా మేమా లేకపోతే పొలిటికల్ పార్టీసనా? లేదు, ఎవరైతే వైఎస్ఆర్సీపీకి బద్ద వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అనుకోండి, వాళ్ళందరూ ఇదే ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కదా. మీ వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ తగ్గింది అని ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కదా. ఖచ్చితంగా అంటారండి. ఇప్పుడు వాస్తవ స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నప్పుడు ఒకటి వెంకటరెడ్డి గారు ఇక్కడ ఏంటంటే ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఓటు షేర్ తగ్గినంత మాత్రాన యుద్ధరంగం నుంచి వెనుదిరిగేంతటి బీరు అయితే చంద్రబాబు నాయుడు కాదు. ఆయన మొత్తం ఆయన శ్వాసించేదే రాజకీయం. ఒక్క నిమిషం అండి, ఆయన శ్వాసించేదే రాజకీయం. ఆ మాటకు వస్తే 18 ఏళ్ల పాటు రాజకీయ పీఠానికి దూరంగా ఉన్న కరుణానిధి ఏనాడు వెనుతిరగల. 18 ఏళ్ళు వెయిట్ చేశారు ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావడానికి. చంద్రబాబు నాయుడులో కూడా అటువంటి ధీరత్వం ఉంది. మీకు అది భీరత్వంగా కనిపిస్తే అది నేను నిస్సహాయండి సార్. ఆయన ధీరుడో లేదంటే వీరుడో ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని నట్టేట ముంచాడు. ఈ రోజు ఎందుకు
వాళ్ళందరినీ ఏడాది కాలం క్రితం నామినేషన్లు వేయించి మీరందరూ ఎరగదీసేసేయండి, అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద పూర్తి వ్యతిరేకత ఉంది, నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళందరినీ యుద్ధరంగంలో విధించి మీరందరూ వెనకడుగు వేయండి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారే హైదరాబాద్ లో కూర్చుంటాడు. సమాధానం చెప్పాల్సింది ఎవరు సార్? కింద ఉండేటటువంటి నాయకులు సమాధానం చెప్పాలి, పోటీ చేసేటువంటి అభ్యర్థులు సమాధానం చెప్పాలి. తల ఎత్తుకోలేనటువంటి స్థితిలోకి ఈరోజు తీసుకెళ్లాడు. పోటీలో ఉండి ఓడిపోవడం వేరు, మీరు పోటీ చేస్తున్నామని చెప్పి సంవత్సరం నుంచి ఉండి బరిలో ఉండి ఈ రోజు తప్పుకుంటున్నాము, మేము బహిష్కరిస్తున్నాం, మేము బాయ్కాట్ చేస్తున్నాము, ఏదో 2 డైలాగులు వచ్చి ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి వెళ్తే కింద ఈ రోజు వేలాది మంది నామినేషన్లు వేసినటువంటి వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. వాళ్ళు ఎక్కడ ఈ రోజు ప్రజల్లో వాళ్ళు ఏ విధంగా మొహం పెట్టుకుంటూ అడుగుతారు సార్? మళ్ళీ వాళ్ళే కదా ఈ రోజు పరువు పోగొట్టుకునేది. చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది? ఆయన వెళ్ళి హైదరాబాద్ లో శుభ్రంగా పెద్ద బంగ్లాలో ఉంటాడు, కింద గ్రౌండ్ లెవెల్ లో ఉండేటటువంటి ఎంపీటీసీకి పోటీ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, లేదంటే జడ్పీటీసీకి పోటీ చేసినటువంటి అభ్యర్థులు కదా. ఏమండి, మీ నాయకుడు కూడా తాడేపల్లి బంగ్లా నుంచి బయటికి రావట్లేదు కదా, పెద్ద తేడా ఏం లేదు. మా నాయకుడు బంగ్లాలో ఉండి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడా లేదా? మీరు కాదు తీర్పు ఇవ్వాల్సింది. ఏం సంక్షేమ పథకాలు అందిస్తారండి మీ కార్యకర్తలతో? వెంకటరెడ్డి గారు, కేరళలో కానీ ఒరిస్సాలో కానీ ఎక్కడ కార్యకర్తలు లేరు, వాళ్ళకు ప్రభుత్వ పథకాలు ఇంటింటికి అందించారు లేదా? ప్రసాద్ గారు మీరు మాట్లాడినా లేదంటే ఇంకో ఎనలిస్టులు మాట్లాడినా మీరు కాదు సార్ మాకు ఓట్లు వేసి మాకు తీర్పు ఇవ్వాల్సింది. ప్రజలు మేము బంగ్లాస్ కూర్చుంటే మాకు ఓట్లు వేస్తున్నారా? లేదంటే ఇంటింటికి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వాలంటీర్లు వెళ్ళి సంక్షేమ పథకాలు అందిస్తుంటే మాకు ఓట్లు వేస్తున్నారా? కేరళలో కానీ ఒరిస్సాలో కానీ ఎక్కడైనా ఇంటింటికి కార్యకర్తలు ఇవ్వట్లే, అక్కడ ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయి. లేదంటే ఇంకోటి అడుగుతున్నారు. ఎస్, ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు కరోనా వచ్చినటువంటి సమయం దాదాపుగా ఈ ఏడాది నుంచి ఉన్నప్పుడు కొన్ని దాంట్లో బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు వర్తించింది, చంద్రబాబు నాయుడు గారు వర్తించదా? మీ నాయకుడికి వర్తిస్తుంది అది? అలా కదండి, ఏమండి, అది చంద్రబాబు నాయుడు గారికి వర్తించదా? మీ నాయకుడికి వర్తిస్తుందా కరోనా ఇంట్లో ఉన్నాడు అనేది? మీరు చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని వేసుకుంటారో నెత్తి మీద పెట్టుకుంటారో ఇంకో చోట పెట్టుకుంటారో మీరు పెట్టుకోండి సార్. ఆ తెలుగుదేశం పార్టీ వల్ల పెట్టుకోవట్లే ఈ రోజు. మీరు ఎందుకు భుజాన్ని వేసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు రైట్. వెంకటరెడ్డి గారు ఒక విషయం చెప్పండి. ఈ రోజు బీజేపీ నాయకుడు సునీల్ దియోదర్ తిరుపతిలో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ జనసేనలే. అలాగే ఇంకో మాట చాలా తీవ్రమైన వ్యాఖ్య కూడా చేశారు. జగన్ బెయిల్ ఏ క్షణంలో అయినా రద్దు కావచ్చు, ఒక నేరస్తుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి చాలా తీవ్ర పదజాలం. అంటే ఇట్ సీమ్స్ వైసీపీకి బీజేపీకి మధ్య గ్యాప్ చాలా వైడెన్ అవుతోంది. తిరుపతి ఉప ఎన్నిక ప్లాట్ఫామ్ నుంచి ఆ గ్యాప్ని ఎక్స్పోజ్ చేయాలి, ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. ఆయన ఏంటంటే వైసీపీని ఎదుర్కొనేది ఈ రాష్ట్రంలో జనసేన ఒక్కటే అని. ఆ స్థాయిలో ఆయన బీజేపీ జనసేనని ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళటం అనేది ఏ రకంగా చూస్తున్నారు? సరే, మీరు అన్నారు తెలుగుదేశం నాయకుడు పారిపోయాడు, వెనుదిరిగాడు యుద్ధరంగం నుంచి. మరి యుద్ధరంగం నుంచి ఆయన వెనుదిరిగితే ఇక్కడ మిగిలిన పార్టీలు ఉన్నాయి కదా, మరి వాళ్ళతో అయితే మీరు పోరాటం చేయాల్సి వచ్చింది కదా. మీరు పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? ఒక్క మాట సార్, మాకు భారతీయ జనతా పార్టీకి ఏ రోజు సఖ్యత లేదు. ఫస్ట్ ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. మాకు క్లారిటీ ఉంది వెంకటరెడ్డి గారు, మీరు గుర్తు పెట్టుకోవాలి. ప్రజలు కూడా క్లారిటీ ఉంది సార్. ఆ ప్రజలకున్న క్లారిటీ నేను చెప్తా. ప్రసాద్ గారు వినండి, నాది అవనిచ్చరా మీరు చెప్పండి. 2014లో మేమే వాళ్ళతో పొత్తులో పోలా, 2019లో మేమేం పొత్తులో పోలేదు. మేము ఎప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తులో వెళ్ళా. మాకు తెలుగుదేశం ఎంత దూరం, భారతీయ జనతా పార్టీ అంతే దూరం, జనసేన అంతే దూరం. మేము ఏ రాజకీయ పార్టీతో ఏ రోజు కూడా సోమాసం ఆ ఫ్రెండ్షిప్ కలిసి వెళ్ళినట్టుగా నటించగలం, లేదంటే కలిసి ఉన్నట్టుగానో మేము ఎప్పుడూ లేవు. మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి సార్. రాజకీయ పార్టీలు వేరుగా మీరు చూడాలి. కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో మనం బిల్లులకు మద్దతు ఇచ్చినంత మాత్రాన మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారని అంటే ఇంతకంటే ఇంకొకటి ఉండదు. మనం మాట్లాడుకుంటే అంశాల్లో వచ్చేటప్పటికి ఆయన అన్నమాట బెయిల్ రద్దు అయిద్దనో లేదంటే ఇంకో నేరస్తుడని అన్నాను. ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి చాలా మంది చెప్పారు. ఆ సునీల్ దేవకర్ గాని ఇవాళ వచ్చాడేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమో, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తున్నాడేమో. ఇవన్నీ వందల వేల ఆరోపణలు, రోజు ఆ ఎల్లో మీడియాలో డిస్కషన్లు, అసలు రద్దు అయిపోతుందని చెప్పి రోజు వచ్చిన ఆర్టికల్స్ ఇవన్నీ చూసి ప్రజలకు కూడా విరక్తి వచ్చింది. మీరు ఇట్లానే చేయండి, మాకు కొంచెం పెరిగిద్ది ఇంకా మెజార్టీ. మీరు ఆ డైలాగ్ వేస్తా వెళ్తేనే మాకు కూడా చాలా మంచిది. రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మిట్టా పార్థసారథి గారు జాయిన్ అయ్యారు, బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే. పార్థసారథి గారు నమస్తే. ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం, ఈ పరిషత్ ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం తప్పుకుంటోంది అని ప్రకటిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించిన తీరుని బీజేపీ ఏ రకంగా అండర్స్టాండ్ చేసుకుంటోంది?
తెలుగుదేశం బలహీనపడుతుంది అనేటువంటి విషయం మేము ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. వాస్తవంగా అటు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎక్కువ భాగం స్థానికంగా ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, గెలిచిన తర్వాత ఏ విధంగా కాంట్రాక్టులు తెచ్చుకోవాలి అనేటువంటి దాని మీద ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ ఇంకొక అడుగు ముందుకేసి ఏ విధంగా అయితే ప్రజల మీద, ప్రజల ఆస్తుల మీద అప్పులు ఏ విధంగా తేవాలి, ఆ తెచ్చిండేటువంటిది పప్పులో బెల్లాల ఎలాగా పంచిపెట్టాలి, అభివృద్ధి ఉన్నా లేకపోయినా కూడా ప్రజలు మమ్మల్ని వాళ్ళ ఇంటికి వెళ్తారు కాబట్టి, వాళ్ళ ఇంటికి డబ్బులు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఓట్లు వేస్తారని వాళ్ళు నమ్మారు. వాస్తవంగా అది జరుగుతోందండి, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కానీ ఒక రకంగా ఇది ప్రజాస్వామ్యానికే కాకుండా అభివృద్ధికి తీవ్రమైనటువంటి ద్రోహం అవుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎప్పటికైనా గమనించాలి. ఖచ్చితంగా మీరు ఇండస్ట్రియలైజేషన్ పెంచండి, రకరకాలైనటువంటి యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి పెంచండి, ఆదాయాన్ని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచండి, ఇంతకన్నా ఎక్కువ సంక్షేమం చేయండి, మేము స్వాగతిస్తాం. భారతీయ జనతా పార్టీ కేవలంలో అధికారంలోకి రావడం అనేటువంటిది ఒక్కటే లక్ష్యంగా ఉండదండి. ఈ దేశం బాగుండాలి అనేటువంటిది మొట్టమొదటి లక్ష్యం. ఆ రెండవ లక్ష్యమే తర్వాత రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఉండేటువంటిది. ఇక్కడ మేము చూస్తున్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎక్కడ కానీ ఈ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఏవి ఇక్కడికి రావడం లేదు, సరైనటువంటి పద్ధతిలో ఎక్కడ కానీ అభివృద్ధి పనులు జరగడం లేదు, రోడ్లు అయితే విపరీతంగా స్పాయిల్ అయిపోయాయి, పైసా ఖర్చు పెట్టేటువంటి దానికి లేదు అభివృద్ధికి అనేటువంటిది. కాంట్రాక్టర్లకి గత 2 సంవత్సరాలుగా వాళ్ళకి ఇక్కడ డబ్బులు అస్సలు ఇవ్వడం లేదు, వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు విద్యార్థుల కోసం ఇవ్వాల్సినటువంటి ఫీజెస్ ను కూడా ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు. ఎంతకాలం ఇలా మెయింటైన్ చేస్తారు? నేను వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు భవిష్యత్తులో కూడా బాగుండాలి అనుకుంటే, ఈ రాష్ట్రం బాగుండాలనుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి వైపు కాన్సన్ట్రేషన్ చేయండి. మీ దగ్గర ఉండేటువంటి అహంకారాన్ని తగ్గించుకొని, మీ పార్టీలో కింద నాయకులు చేస్తున్నటువంటి అవినీతిని తగ్గించుకొని, వాళ్ళ యొక్క దౌర్జన్యాలను తగ్గించుకొని ఖచ్చితంగా మీరు ప్రజల ముందుకు పోకుండా ఉంటే ఇది తాత్కాలిక ప్రయోజనమే అవుతుంది తప్ప ఇది మళ్ళా మీకే బూమరాంగ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటి వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాను. రెండవది, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఆయన ఏ రోజు సక్సెస్ఫుల్ లీడర్ కాదండి, అదృష్టం ఉన్నటువంటి లీడర్ అంతే. నేను ప్రాక్టికల్ గా చూస్తే నేను 1999, 2004లో కూడా ఆయన యొక్క అన్నిటి విషయాల్లో నేను ప్రత్యక్షంగా కూడా చూశాను. ఆ రోజు వాజ్పేయి గారిని ఆయనతో పాటు ఇచ్చే కారణంగా ఆయన గెలవడం జరిగింది. అంతకుముందు 98లో వాజ్పేయి గారితో విడిపోవడం, భారతీయ జనతా పార్టీ విడిపోయిన తర్వాత ఆయన అక్కడ ఓడిపోవడం, అక్కడే భారతీయ జనతా పార్టీ అప్పటికే 4 ఎంపీ సీట్లు, దాదాపుగా 8 ఎమ్మెల్యే సీట్లు కూడా రావడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఆయన టాక్టిఫుల్ లీడర్, అంతవరకు నేను ఒప్పించగలుగుతా. ఎప్పుడు ఏ కొండ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి విజయం సాధించేటువంటి దాంట్లో మాత్రం ఇదే సక్సెస్ఫుల్ లీడర్. కానీ అభివృద్ధి విషయంలో కూడా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనులు సమర్థవంతమైన అభివృద్ధి చేయలేదు. ఆయన చెప్పే హైటెక్ సిటీ ఇవన్నీ కూడా వాస్తవంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించాడు. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఒక రూపురేఖలను తీసుకొని వచ్చేదానికి అవకాశం వచ్చింది. అయితే దాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడంలో ఈజ్ ఎ సక్సెస్ఫుల్ లీడర్. తిమ్మిని బమ్మిని చేసైనా సరే మీడియాని అడ్డం పెట్టుకుని కానీ, రకరకాల మీటింగులు పెట్టి కానీ, ఇది నా గొప్పతనం అని చెప్పుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు మించినవాడు ఎవడు లేదండి. 2014లో కూడా భారతీయ జనతా పార్టీ వైపు గాలి వీస్తోందని పార్థసారథి గారు మీరు చెప్పేదే నిజమైతే, మీరు చెప్పేదే నిజమైతే ఆయన చేతిలో ఈ రోజుకి ఒక బలమైన మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ బలమైన మీడియా ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉంది. మరి అదే మీడియాని అడ్డం పెట్టుకుని ఈరోజు పరిషత్ ఎన్నికల్లో నిలబడి విజయం సాధించవచ్చు కదా? ఇప్పుడు ఆ మీడియా మంత్రం అప్పుడు పనిచేసిన మంత్రం ఇప్పుడు పనిచేయట్లేదండి. సాక్షి అనేటువంటిది వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రారంభించారు. గమనిస్తే ఈరోజు సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. వీళ్ళు ఎన్ని అవాస్తవాలు చెప్పినా, కళ్ళబుల్లి మాటలు చెప్పినా కూడా సోషల్ మీడియాలో దానికి తగిన కౌంటర్లు వస్తున్నాయి. అది విపరీతంగా కూడా ఉంది. వాస్తవంగా సోషల్ మీడియా కూడా కావాల్సిన దానికన్నా అతి స్వేచ్ఛతో అది ఒక రకంగా నాశనం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎవడైనా సరే మీడియాను అడ్డం పెట్టుకుంటే స్థానికంగా తాత్కాలిక ప్రయోజనం పొందుతాడేమో కానీ పర్మనెంట్ డెవలప్మెంట్ చేస్తేనే జరుగుతుంది అనేటువంటిది వాస్తవం. భారతీయ జనతా పార్టీ మీరే చెప్పేశారు కాబట్టి నేను పెద్దగా చెప్పాలనుకోలే.
ఏ రోజైనా సరే దేశం కోసం ఆలోచన చేస్తూ రాజకీయం చేస్తుంది కాబట్టి మేము 2 సీట్లున్నా 82 సీట్లున్నా 89 సీట్లున్నా 132 సీట్లున్నా 276 సీట్లు వచ్చినా ఇప్పుడు 303 వచ్చినా రాబోయే రోజుల్లో 350 వచ్చినా మా యొక్క సిద్ధాంతము మా ప్రచారం అట్లాగే ఉంటుంది. దీనికి గర్వకారణం ఏంటంటే పార్టీ కాదండి, పార్టీ యొక్క కార్యకర్తలు గర్వకారణం. మిగతా చోట్ల అధికారం ఉంటే ఆ పార్టీలో నాయకులు పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఇక్కడ అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక విషయం చెప్పండి పార్థసారథి గారు, పార్థసారథి గారు ఒక విషయం చెప్పండి. ఈ రోజు సునీల్ పార్థసారథి గారు ఒక విషయం చెప్పండి, ఒక నిమిషం పార్థసారథి గారు. ఈ రోజు సునీల్ దియోదర్ తిరుపతి వచ్చి వైసీపీకి ధీటైన ప్రత్యామ్నాయం బీజేపీ జనసేన అని చెప్పటం, అలాగే జగన్ బెయిల్ త్వరలోనే రద్దు కాబోతుందని చెప్పడం దేనికి సంకేతం? అంటే ఏంటి, ఆయన ఏమైనా ప్రెడిక్ట్ చేస్తున్నారా? అంటే ఒక దర్యాప్తు సంస్థ చెప్పాల్సిన విషయం బీజేపీ నాయకుడు ఎలా చెప్తాడు ఆయన బెయిల్ రద్దు అవుతుందనో, లేకపోతే ఎలా ప్రెడిక్ట్ చేస్తున్నారు? ఏ రకమైన మెసేజ్ మీరు కన్వే చేద్దాం అనుకుంటున్నారు? మేము చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. చంద్రబాబు నాయుడు నోటు కేసులో రావల్ల బాబు అని చెప్తున్నాం మేము. అలాగే జగన్ గారు చెప్పేసినటువంటి అవినీతి మీద మొత్తం అంతా కూడా కోర్టులో రావాలని కోరుకుంటున్నాం. ఎన్నేళ్ళైనా రాకూడదు అనుకుంటారా? లాలూ ప్రసాద్ యాదవ్ అనేక సంవత్సరాల పాటు దాన్ని తప్పించుకున్నాడు, కానీ ఏదో ఒక రోజు అయితే శిక్ష పడింది కదా. అట్లే ఈ రోజు కూడా మేము జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ అవినీతి చేసిండేటువంటి వాళ్ళ యొక్క బండారం బయటపడాలని చెప్పేసి మేము కోరుకుంటాం. అది పదే పదే చెప్తాం. చంద్రబాబు నాయుడు విషయంగా మేము ఈ రోజు ప్రత్యేకంగా వచ్చి తిరుపతిలో చెప్పడానికి గల కారణం ఏంటి? నేననేది ఈ రోజు మీ మధ్య, మీకు వైసీపీకి మధ్య ఉన్న ఒక హిడెన్ అండర్స్టాండింగ్, ఒక దాక్కున్న ఎజెండా ఎందుకు ఈరోజు పక్కకెళ్ళిపోయి మీరు మీ అసలు స్వరూపంతో ముందుకొచ్చారు? జగన్ని ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు? ఎక్కడ మీకు జనం ఎవరు ఊహించట్లేదండి, ఎవరు ఊహించట్లేదు. వాస్తవం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దేశం మొత్తానికి కూడా తెలుసు. ఇవాళ ఎందుకు ఆ హిడెన్ ఎజెండా పక్కకెళ్ళిపోయింది? మీరు అనుకుంటే తెలిసినట్లు కాదండి. మేము అనుకోవట్లా, మేము అందరూ అనుకున్న తర్వాతే మా దగ్గరకు వస్తుంది. మేము అనుకుంటే జనం దగ్గరికి వెళ్ళదండి. పార్థసారథి గారు అందరూ అనుకున్న తర్వాతే ఇక్కడికి వస్తుంది. ఇన్నాళ్ళు మీరు తమలపాకుతో కొట్టుకుంటూ ఈ రోజు హఠాత్తుగా ఎందుకు మాటల తూటాలు దాడి ఎందుకు బిగించేశారు? ఏంటి ఇండికేషన్ ఏంటి? దానికైతే సమాధానం చెప్పాలి మీరు. మీరు ఒక్కసారి గతంలో ఉన్న బైట్స్ చూస్తే వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి తగినటువంటి సమాధానాలు ఇస్తూనే ఉన్నాం. మీరు అవసరమైతే మీరు కొంత టైం ఇస్తే ఎప్పుడైనా నెక్స్ట్ మేము మా సోమ్ వీర్రాజు గారు ఏం చెప్పారు, కన్నా లక్ష్మణ్ గారు ఏం చెప్పారు, అంతకుముందు డాక్టర్ హరిబాబు గారు ఏం చెప్పారు అనేటువంటి విషయాలు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా రైట్ చెప్పండి ఖచ్చితంగా పెరగాలనేటువంటి దాంట్లో మాత్రం కూడా ఆలోచన లేదు. మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్రజలు ఏ రోజు మాకు సహకరిస్తారో అంతవరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మళ్ళీ మీ దగ్గర వస్తాం ఒకసారి. విజయ్ కుమార్ విజయ్ కుమార్ గారు చెప్పండి. ఈ రోజు అయితే తెలుగుదేశం ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అయితే ఈ పరిషత్ ఎన్నికల్లో మేము పోటీ చేయట్లేదు. ఎందుకంటే వాస్తవంగా ఏ పార్టీకైనా పట్టుగొమ్మలు గ్రామాలు, అలాగే పక్కన నెక్స్ట్ వచ్చేప్పటికి మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఈ గ్రామీణ వాతావరణం నుంచి దాని తాలూకు ఎన్నికల బరి నుంచి తప్పుకోవటం అనేది కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయటం కాదు. అంటే అది వాస్తవంగా వేరే పార్టీకి సంబంధించిన వ్యవహారం, కానీ దాన్ని జనసేన ఎట్లా చూస్తుంది అంటే మీరు ఆయన సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకుంటున్నారు, ఆయనకు ఏర్పడిన సంక్షోభం నుంచి జనసేన ఉన్న అవకాశాలు సృష్టించుకునే ప్రయత్నం చేస్తుందా? విజయ్ కుమార్ గారు అన్మ్యూట్ చేయండి. విజయ్ కుమార్ గారు అన్మ్యూట్ చేయండి. జనసేన ఎప్పుడు కూడా ఒకరు పాడైతే మేము బాగుపడాలి అని మాత్రం ఎప్పుడు చూడము. అది పాడవటం కాదండి, ఒక సంక్షోభం అండి. ఒక సంక్షోభం, దాన్ని పాడవటం వేరు, సంక్షోభం వేరు. విజయ్ కుమార్ గారు రెండింటిని కంపేర్ చేయకండి సార్ దయచేసి. పాడవటం వేరు, సంక్షోభం వేరు. ఒక క్రైసిస్ అండి, అది క్రైసిస్ ఎవరికైనా వస్తుంది. పాడవటం అంటే అది వేరు, అసలు దాని అర్థమే వేరు. అంటే ఏం లేదు సార్, సంక్షోభంలో కూడా వాస్తవానికి పార్టీలు అనేవి ఎప్పుడైతే రాజకీయ పార్టీలు ఉంటాయో, ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటాయో, ఎన్ని స్ట్రాంగ్ గా నించుంటారో అప్పుడు ప్రజాస్వామ్యం బాగుపడుతుంది అనేది మా ఉద్దేశం. ప్రజాస్వామ్యం ఎప్పుడు మంచిగా ఉండాలి అంటే స్ట్రాంగ్ లీడర్షిప్, స్ట్రాంగ్ పార్టీస్ రాజకీయంలో ఉండాలండి, గేమ్లో ఉండాలి. అయితే ఈరోజు మేము అధికారంలో ఉన్నప్పుడు అయినా కూడా ఇలాగ తెలుగుదేశం లాంటి పార్టీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మేము డెఫినెట్గా బాధపడతాం, అలాంటి పార్టీ మాది. అయితే ఇక్కడ వాస్తవానికి తెలుగుదేశం
అనే పార్టీ వాళ్ళకి గ్రామ స్థాయిలో ఎప్పుడో 40 years నుంచి లీడర్షిప్ ఉన్నది. వాస్తవానికి మొన్న కూడా పంచాయతీల్లో కూడా ఏమైందంటే పార్టీ పరంగా కాకుండా లోకల్గా వాళ్ళ నాయకత్వాన్ని నించోబెట్టుకోవడానికి మాత్రమే వాళ్ళు 100% పార్టీ ఏం చెప్పినా చేసినా చేయకపోయినా కూడా వాళ్ళ నాయకత్వం వాళ్ళు పట్టుకొని వెళ్తారండి. అలా చేసి వాళ్ళు పోరాటం చేశారు వాస్తవానికి. అలాగే ఉంటుందండి. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఎలా ఉంటుందంటే రెండు వర్గాలు ఉంటాయి. ఆ 2 వర్గాలు అయితే ఇది ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ ఉండేది ఒక వర్గం, తెలుగుదేశం ఒక వర్గం ఉండేది. కాంగ్రెస్ ఎప్పుడైతే భూస్థాపితమైందో ఆ కాంగ్రెస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిందండి. ఈ రోజు కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం లేదు. ఆ రోజు గ్యాప్ ఉంది. అదే రోజు కనుక ప్రజారాజ్యం ఉండుంటే ఆ రోజు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఛాన్సే వచ్చేది కాదు, మొత్తం పోయేది. వైఎస్ఆర్కి ఛాన్స్ వచ్చేది కాదు, కనీసం ఉండేది కాదు. అయితే వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఏదో మాట్లాడనియండి, కానీ వాస్తవానికి ఇది జరిగేది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే పని చేసిందో ఈ పార్టీ పని చేయడం వల్ల కొంత మనస్తాపానికి చెందుతారు. గ్రామ స్థాయి లీడర్షిప్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఆయనకి ఎంత కల ఉంటుందో, అలాగే మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలని మాకెంత కల ఉంటుందో, గ్రామ స్థాయిలో సర్పంచ్లు అవ్వాలి, మేము ఎంపీపీలు అవ్వాలి, ఎంపీటీసీలు అవ్వాలని వాళ్ళు ఇయర్స్ టుగెదర్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఒక చిన్న నిర్ణయం వల్ల ఒక 5 సంవత్సరాలు వాళ్ళు పోస్ట్ పోన్ అయిపోతున్నారు. 5 సంవత్సరాలు పోస్ట్ పోన్ రాజకీయంలోనంటే అది భూస్థాపితం, అది చరిత్ర, వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోయినట్టే. అలాగని చెప్పి వేరే పార్టీకి వెళ్ళి వేరే పార్టీల్లో కొత్తగా చేయాలన్నా ఏ పార్టీకి వెళ్ళినా కూడా మళ్ళీ 5 సంవత్సరాల వరకు వాళ్ళకి అనుకునే ఎలక్షన్ రాదు. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక పెద్ద సంక్షోభమే. ఆ సంక్షోభంలో ఇంకో సంక్షోభం అండి. వాస్తవానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దారుణమైన సంక్షోభం ఉందంటే కనీసం వైఎస్ఆర్సీపీ నాయకులు ఏంటంటే ఎవరు నవ్విపోతే ఏంటి మాకేంటి, ఎవరు ఏం పోతే మాకేంటి, మేము ఆడిందే మధ్యలో, మేము ఆడిందే చిందులు అన్నట్టు ఉన్నారు వాళ్ళు. సరే, ఈ రోజు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట్లాడారు. 30,000 40,000 ఆ మహిళలకు ఇచ్చేసి పసుపు కుంకాలను ఇచ్చేస్తే ఏదో మనల్ని గెలిపించేస్తారని ఆయన ఒక భ్రమలో ఉండేవాళ్ళు. ఆ రోజు ఆయనకి 23కి 24 సీట్లకి తీసుకొచ్చి ఆయన ఎలా కూర్చోబెట్టారు, వీళ్ళు ఎలా కూర్చోబెడతారు. కూర్చోబెట్టచ్చు, కూర్చోబెట్టకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం 100% ఈ 2 సంవత్సరాలు మాత్రం అసలు కనీసం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఒక రాజ్యాంగానికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ విలువ ఇవ్వకుండా మాట్లాడే మాటలు ఎందుకు వెనక్కి బ్యాక్అవుట్ అవుతారండి? నిజంగా ప్రజాస్వామ్యం ఉండుంటే ఎందుకు బ్యాక్అవుట్ అవుతారు? ఆయన ఏదో నిర్ణయం తీసుకున్నారు, సుందరపు విజయ్ కుమార్ గారు ఆయన ఏదో నిర్ణయం తీసుకున్నారు, ఒక సంక్షోభం ఏర్పడింది. కనీసం జనసేన 2 దఫాలు 2014 2019 ఫిటైల్ అటెంప్ట్స్ చేసింది. కనీసం ఈసారైనా ఒక పర్ఫెక్ట్ అటెంప్ట్ చేయడానికి మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా పార్టీ? ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో యూ హ్యావ్ ఎక్సెల్డ్, యూ హ్యావ్ షోన్, మీరు మెరుగైన ఫలితాలు సాధించారు. మున్సిపాలిటీలో కూడా మీరు పోరాడారు. సరే, ఫలితాల సంగతి పక్కన పెడితే పోరాట పట్టింపు ప్రదర్శించారు. ఇప్పుడు ఒక చక్కటి అవకాశం ఆయన ఏర్పాటు చేసుకున్న సంక్షోభం నుంచి మీకు దక్కుతోంది. బీజేపీ సంగతి పక్కన పెట్టండి. బీజేపీ జాతీయ స్థాయిలో చాలా బలమైన పార్టీ, వాళ్ళకుండే ఎత్తుగడలు, వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ బెదిరింపులు, వాళ్ళ వ్యవహారాలు వేరుగా ఉంటాయి. కానీ జనసేన ఇక్కడ పుట్టింది, ఈ గడ్డ మీద పుట్టిన పార్టీ. ఇది బలంగా ఎమర్జ్ అవడానికి ఒక బలమైన అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు స్వయంగా మీకు అందించారు. ఈ క్రమంలో మీరు ఎదగటానికి ఇప్పటికైనా నిర్దిష్టమైన ప్రణాళిక, కార్యకర్తలతో నేరుగా ఒక అనుసంధానం ఏర్పాటు చేసుకునే ప్రక్రియ అగ్రనాయకత్వం ద్వారా ఏర్పడే అవకాశం ఉందా, జరిగే అవకాశం ఉందా? మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సుందరపు విజయ్ కుమార్ గారు. సార్ అన్మ్యూట్ ఉంది సార్, అన్మ్యూట్ గానే ఉంది. రైట్. అయితే వాసుదేవ్ గారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, అస్త్రాలున్నా శస్త్రాలున్నా అస్త్రాలు లేకపోయినా ఏం లేకపోయినా యుద్ధానికి మాత్రం ధైర్యం కావాలి, చిత్తశుద్ధి కావాలి. ఎందుకు యుద్ధం చేస్తున్నాం, దేనికోసం యుద్ధం చేస్తున్నాం, ఒక వ్యూహం అనేది ఉండాలి. ఆ వ్యూహంతోనే యుద్ధాలు గెలిచే పరిస్థితులు ఉంది. అలాగే అండర్ డాగ్స్ కింద వచ్చి యుద్ధాలు, పెద్ద వీళ్ళని కూడా జయించే అనేకమైన మహారాజులు ఉన్నారు. అలాగే ఈరోజు రాజకీయ పార్టీలో మాకు మేము 100% వీళ్ళందరూ అనే పరిస్థితే. వీళ్ళందరూ ఏమన్నారు, వీళ్ళకి ఓట్లు లేవు, సీట్లు లేవు. ఎస్, 100% మాకు సీట్లు లేవు, మా ఓట్లు ఏమనేది మాకు తెలుసు. కానీ మాకు ఉండాల్సింది సిద్ధాంతాలు, స్ట్రాంగ్ విల్ పవరు. మేము స్ట్రాంగ్గా నించుని ఉన్నాం. ఇప్పుడు రాజకీయాల్లోని హత్యలు ఉండవండి, ఆత్మహత్యలు ఉంటాయి. ఈరోజు ఎవరో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇంకొకటి పునర్జీవనం రావాలి, అది ఆటోమేటిక్గా వస్తుంది. ఈరోజు స్ట్రాంగ్గా నిలబడిన పార్టీ జనసేన పార్టీ. ఆ జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో స్ట్రాంగ్గా రెండో ప్రత్యామ్నాయం అంటే మూడో ప్రత్యామ్నాయం అనలేము ఈరోజు. ఎందుకంటే ఒక పార్టీ పూర్తిగా పోయినప్పుడు రెండో ప్రత్యామ్నాయం మేము. అలాగే మాతో పాటు భారతీయ జనతా పార్టీ ఎక్స్పీరియన్స్డ్ పార్టీ ఉంది మాతో. వాళ్ళు ఇప్పుడు మేమిద్దరం కూడా ఈరోజు 100% సెకండ్ ప్లేస్కి అంటే పోటీ చేస్తున్నాం కదా.
ఈ రోజు అపోజిషన్ ఎవరు? మేమే. ఇంకా మేమే పోటీ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా ఈ రోజు మనం అనుకున్నట్టు గ్రామ స్థాయిలో 2 వర్గాలు ఉన్నప్పుడు ఒక వర్గం పోయిన ఒక వర్గం వాళ్ళు కాయాలన్నప్పుడు పార్టీలు ఏదైనా అనవసరం, ఆ వర్గం అలా నించుండిపోద్ది. ఈ రోజు మేము నించున్నాం కాబట్టి మాతో అటాచ్ చేయనిది మాతో ఉండిపోతుందండి. మేము రాజకీయం చేస్తున్నాం, రాజకీయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం, అందరినీ కలుపుకొని వెళ్తున్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశాన్ని కూడా కలుపుకుని వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా? విజయ్ కుమార్ గారు, అందరినీ కలుపుకుని వెళ్ళే అందరినీ కలుపుకుని వెళ్ళే ప్రక్రియలో ఇప్పుడు బలహీనపడిన తెలుగుదేశాన్ని కూడా కలుపుకుని వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా? పార్టీని కలుపుకెళ్లాలా లేదా అనేది మా అధినాయకత్వం, మా అధిక నాయకత్వం ఇదండి. పార్టీలు కాదండి. నేను మీకు చాలా క్లారిటీ చెప్తున్నాను. పార్టీయే కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎలాగొచ్చింది? కాంగ్రెస్ తుడిచిపెట్టకపోవడం, కాంగ్రెస్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి ప్రజల్లో ఇదైనప్పుడు ఆ ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా షిఫ్ట్ అయిందో అలాగే తెలుగుదేశం ఓటింగ్ మీకు షిఫ్ట్ అవుతుందనే నమ్మకంతో మీరున్నారు, అంతేనా? అలాగే తెలుగుదేశం ఓటింగ్ మీకు షిఫ్ట్ అవుతుంది జనసేనకని ఒక నమ్మకాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. సార్, ఇది మ్యాథమెటిక్స్ కాదు, పాలిటిక్స్. ఇక్కడ a+b² = a² + b² + 2ab ఉండదండి. నేను అడుగుతున్నది ఏంటంటే, జనసేనకి ఏమన్నా నిర్దిష్టమైన ప్రణాళిక ఉందా మీకుగా మీరు ఎదగటానికి? ఓకే, ఒక పార్టీలో ఒక సంక్షోభం వచ్చింది. ఆ సంక్షోభాన్ని చంద్రబాబు నాయుడు మాదిరి మీరు అవకాశంగా తీసుకొని ఎదగటానికి మీరు మీ ప్లాట్ఫామ్ని పటిష్టంగా నిర్మించుకుంటారా? దీనికి మీ దగ్గర ప్రణాళికలు ఉన్నాయా? దీనికి సమాధానం చెప్పండి. 100% వాసుదేవ్ గారు, ఈ రోజు మా ప్రణాళికే మా చిత్తశుద్ధి. మేము స్ట్రాంగ్ గా నించోడమే మా ప్రణాళిక. ఈ రోజు మేము స్ట్రాంగ్ గా ప్రసాద్ గారు ఒక్కసారి ఎప్పుడైనా సరే గ్రామ స్థాయిల్లోని 2 వర్గాలు ఉంటాయి. ఇక్కడ పార్టీలు అనట్లా, నేను 2 వర్గాలు ఉంటాయి. ఒక వర్గానికి ఒకడు కాపు కాస్తే ఇంకొక వర్గానికి ఇంకొకటి కాపు కాయాలి. ఎవరైతే కాపు కాయలేనప్పుడు ఇంకొక వ్యక్తి ఎవరన్నా వస్తే వారు వెనకాతలు వెళ్తారు. అది ఈ రోజు జనసేన అయినప్పుడు జనసేన వెనకాతలు వెళ్తారు. అదే మా నిర్దిష్టమైన ప్రణాళిక. మేము వెళ్తున్నాం. మేము అందరినీ మొత్తానికి ఆయనకి క్లారిటీ తెప్పించే ప్రయత్నంలో కొంతమేరకు సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. ప్రసాద్ గారు, మీరేమంటారంటే, అంటే ఓకే, ఫెయిల్యూర్స్ పొలిటికల్ పార్టీగా కొన్ని ఓటములు ఎదురైనంత మాత్రాన యుద్ధరంగం నుంచి తప్పుకునేంతటి ఒక తప్పుడు ఆలోచనకి చంద్రబాబు నాయుడు దిగుతారని అయితే ఎవరు అనుకోవటం లేదు. ఖచ్చితంగా ఈ విరామం ఏదో మరో ప్రళయానికే అన్నట్టు ఒక ఇండికేషన్ లాగా అనిపిస్తోందనేది ఢిల్లీ నుంచి అందుతున్న ఢిల్లీ పొలిటికల్ పార్టీస్కున్న ఒక అండర్స్టాండింగ్. మీరేమంటారు? ఖచ్చితంగాను ఇందాక బీజేపీ పెద్దయన్ గారు చెప్పినట్టు, విజయ్ కుమార్ గారు చెప్పినట్టు, వెంకటరెడ్డి చెప్పినట్టు, డోంట్ అండర్ ఎస్టిమేట్ సర్టన్ లెజెండ్స్. ఎందుకంటే ఎలక్షన్స్ ఎట్లా సెట్ చేస్తారంటే, ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మంచి ఈక్వేషన్ చెప్పారు. 46% తెలుగుదేశం, బీజేపీ, జనసేన అన్నారు. 100తో పోటీ పడిన బీజేపీ సంగతి అందరికీ తెలుసు. 39%లో మొన్న ఎలక్షన్స్లో 39% వచ్చిందన్నారు. అంటే 7% జనసేనకి కన్ఫర్మ్ అయింది. జనసేనకు వచ్చిన 7%లో తెలుగుదేశం ఓటు బ్యాంక్ గణనీయంగా ట్రాన్స్ఫర్ అయింది. అది వాస్తవం. ఎప్పుడైతే ఈ 7% అన్నది ఎంతవరకు అథెంటికేషన్ అన్నదాన్ని ఒక ఈక్వేషన్ క్యాల్కులేట్ చేయడానికి తెలుగుదేశానికి ఈ వేదిక ఒకటి ఉపయోగపడుతుంది. రెండోది, ఆయన ప్రచారాలు నిర్వహించి ఏదో ఇదే ఇచ్చారంటే, గతంలో వేసిన నామినేషన్లే కదా, వేసి నిలబడినోడికి ఎన్ని పర్సెంటేజ్ ఓట్లు వస్తాయో తెలుసు. ఎలక్షన్ నుంచి మేము విత్డ్రా అవుతున్నాం అంటే నామినేషన్ ఉపసంహరించుకుంటున్నాం అని కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత బీజేపీ పెద్ద ఆయన చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఔన్నత్యం గురించి చెప్పాలంటే, సాఫ్ట్వేర్ విజయభాస్కర్ రెడ్డి గారు స్థాపించవచ్చు, తర్వాత సబ్సిక్వెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఆయనలో అది డెవలప్ అవ్వచ్చు. కానీ ఆయనకు అపోజిషన్ అంటే ఇప్పుడు ఏదో మొన్న తెలుగుదేశం కాంగ్రెస్తో అనుసంధానించిందని బురద ఎత్తి దాని మీద పోసేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, ఆ రోజు ఉన్న చీఫ్ మినిస్టర్ ఎస్ఎం కృష్ణ గారు, ఐ కెనాట్ కాంపిటేట్ విత్ చంద్రబాబు నాయుడు యాజ్ ఫార్ యాజ్ సాఫ్ట్వేర్ ఈజ్ కన్సర్న్. హైదరాబాద్ హ్యాజ్ హిజ్ ఓన్ శాంచువిటీ అని అండర్లైన్ చేసి చెప్పిన విషయం నేషనల్ స్థాయిలోనూ ఇంటర్నేషనల్ స్థాయిలోనూ. తర్వాత మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో సంతరించుకుందో సమైక్య రాష్ట్రంలో అందరికీ తెలుసు. తీసిపడేయడానికి, ఆపాదించడానికి చాలా సులువు. ఎవరు వలన గెలిచారు అంటే సూర్యచంద్రులు లాంటి వాళ్ళని చెప్పొచ్చు. మీ బీజేపీ పార్టీ ఎప్పుడు చంద్రుడు లాంటి చల్లని మనసు ఉన్నోళ్ళు, సూర్యప్రకాశం అంటే చంద్రబాబు నాయుడు పేరులో ఉన్న చంద్రుడు అనే సూర్యుడు యొక్క ప్రకాశంతో ప్రజ్వలించి మీరు గెలిచిన తర్వాత కూడా ఆయన తీసిపడేయడం చాలా సర్వసాధారణ ప్రక్రియ అయిపోయింది. పర్లేదు, ఏం పర్వాలేదు. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ఎక్కడ పడ్డామో అక్కడే లేగడం ఆంధ్ర ప్రజలకి ఖచ్చితంగా తెలుసు.
46 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు నాయుడు పార్టీ ఈరోజు 23 స్థానాలకు పరిమితమైన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఒక తీర్పులు ఏ విధంగా ఉంటాయో అన్నది ఖచ్చితంగా తెలుసు. తర్వాత బీజేపీ పార్టీ ఈరోజు మీరు నా నెత్తిన వేసుకుని మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. మహానుభావుడు వాజ్పేయి గారు, మహానుభావుడు అద్వానీ గారు, ఆ ఏరా వేరండి. ఇప్పుడున్న పరిణామాలు A+B² బ్రాకెట్స్ అని చెప్తున్న ఆ ఈక్వేషన్స్కి దాని అర్థాలు పరమార్థాలు ప్రజలకు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఎంతో చదువుకుంటున్నాం కాబట్టి. ఆ ఈక్వేషన్స్లో ఉన్న బ్రాకెట్లు ఎవరంటే జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్. మీకు ఒక ఫేస్ మాస్క్ ఇచ్చారు సస్టైనిటీ కోసం. ఎందుకంటే ఎప్పుడు నోటాతోనే పోటీపడి మీరు ఇవాళ గణనీయంగా పరిపుష్టంగా ఉన్న వైఎస్ఆర్సీపీతో పోటీపడి ప్రక్రియకి వాళ్ళు అనుసంధానించుకునే ప్రక్రియలో జనసేన మాస్క్ వేసుకుని సర్వైవ్ అవుతున్న తరుణం ఇవాళ వాళ్ళ త్యాగానికి మారిపోయారు. ఇవాళ మా అదృష్టం ఏంటంటే విజయ్ కుమారే త్యాగం చేసుకుని కూర్చొని ఉన్నాడు. క్యాడర్ సమాయత్తం అవుతుంది ఎప్పటికప్పుడు. కానీ పార్టీ అధిష్టానం వాళ్ళ పక్క లేకపోయినా నా బంధో అని వాళ్ళు సావడం అలవాటైపోయి ఇవాళ మీతో అనుసంధానించుకుని కార్యాచరణలో బీజేపీకి ఆపాదించుకుంటూ ఇవాళ రత్నప్రభ గారికి చేస్తున్న సపోర్టు, ఎక్కడో అమరావతిలో చేస్తానన్న కవాత్ తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి ఆయన స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్ళి తిరుపతిలో కవాత్ చేయించే ప్రక్రియలో మీ సస్టైనిటీ ఎంతో. దేశంలో నెంబర్ 1 స్థానానికి బీజేపీ రావడానికి మాత్రం తిరుపతి వేదిక కాబోతుంది. దేంట్లో తెలుసా సార్? మధ్యప్రదేశ్ని ఖచ్చితంగా బీట్ చేస్తుంది. నోటాలో నెంబర్ 1 స్థానాన్ని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠించడానికి ఖచ్చితమైన మాడ్యూల్ క్రియేట్ చేశారు. ధన్యవాదాలు. ఇక్కడ తెలుగుదేశం ఓటు బ్యాంక్ జనసేన పార్టీకి ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందో లోకల్ మాడ్యూల్లో ఖచ్చితంగా ఇది వేదిక కాబోతుంది. వాళ్ళు ప్రత్యక్షంగా మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? జనసేన తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఏమైనా జనసేనకి షిఫ్ట్ అయ్యారు? అదే జనసేన బీజేపీ కంబైన్ క్యాండిడేట్ కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? బీజేపీ కంబైన్ అనకండి సార్, జనసేన ఇండివిజువల్ గా పోరాడుతున్న కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే మొన్న పంచాయతీ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా కేటగిరికల్ గా చూసాం. దేర్ ఆర్ సర్టన్ ప్లేసెస్ ఈ రోజు కూడా క్యాండిడేట్ ని సస్పెండ్ చేయకుండా పార్టీ అధ్యక్షుడిని, అది నియోజకవర్గం అధ్యక్షుడిని ఈ రోజు కూడా సస్పెండ్ చేయలేదు జనసేన. అంటే అనుసంధానించే ప్రక్రియలో ఏ విధంగా ఉన్నాయి, ఓటు బ్యాంక్ ఎంత ఓకే. అంటే ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్ వచ్చేప్పటికి తెలుగుదేశం ఓట్ షేర్ ఏమన్నా ఇటు షిఫ్ట్? ఎందుకంటే తెలుగుదేశం క్యాండిడేట్ అక్కడ ఉన్నారు, పనబాక లక్ష్మి ఉన్నారు. బట్ ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల తెలుగుదేశం ఓటింగ్ ఏమన్నా తిరుపతిలో తగ్గే అవకాశం ఉందా? ఇంపాసిబుల్. తెలుగుదేశం ఓటు బ్యాంక్ అయితే తగ్గదు, కానీ ఇంటాక్ట్ అలాగే ఉంటుందా? జనసేన ప్రభావంతో మాత్రం బీజేపీకి ఆనా పైసా ఓట్లు ఏవో పడతాయి అనుకుంటున్నారు చూడండి. అవి ఏమవుతాయంటే అది ఆ విధంగా అయితే సస్టైన్ అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే కొన్ని బలిజ సంఘాలు కేటగిరికల్ గా చెప్పాయి మన ఎలక్షన్స్ లో. అవే బలిజ సంఘాలు ఈ రోజు సమావేశమై మద్దతు ప్రకటించాయండి. బై ఫోర్స్ అన్నది ఎప్పుడైనా ఉంటుంది, అండర్ కరెంట్ ఎప్పుడైనా ఉంటుంది. ఇక్కడ మన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో జనసేన నాయకుడు ఏ విధంగా ఆయన అవమానానికి ఏ విధంగా రిట్రీవ్ చేసుకున్నాడో తెలుసు. ఆ విధమైన క్షేత్రంలో మళ్ళీ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే క్యాడర్ మమైకమే పనిచేస్తున్న జనసేనకి ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా ఇవ్వబోతున్నారు గిఫ్ట్ అన్నది ఎలక్షన్స్ రెండు కలిపి జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోండి మీరు కావాలంటే 17వ తారీఖు తిరుపతి ఎలక్షన్స్ కన్నా ముందు ఇవి అయిపోయి 10వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ నుంచి వచ్చి వైబ్రేషన్స్కి జనసేన కనుక కొత్త ఊపు సంతరించుకుంటే మాత్రం దే ఆర్ గోయింగ్ టు గివ్ ఎ డిఫరెంట్ ఆన్సర్స్ ఫర్ రెస్పెక్టివ్ పార్టీస్. ఇట్ మే బి తెలుగుదేశం, ఇట్ మే బి ఆల్సో ఫర్ బీజేపీ. బట్ అనుసంధానించేసుకున్నారు, ఎక్కడిదక్కడ పని అయిపోయింది కాబట్టి అంటే మాత్రం విజయ్ కుమార్ లాంటి క్యాడర్ అయితే మాత్రం నాకు తెలిసి, ఎందుకంటే త్యాగాలు టు అన్ ఎక్స్టెంట్ ఈస్ ఓకే, బియాండ్ ఇట్ ఈస్ కెనాట్ బి టాలరెడ్. రైట్. పార్సారెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. పార్సారెడ్డి గారు చెప్పిండేటువంటి దాంట్లో వాజ్పేయి గారు వాళ్ళ యొక్క ఎరా వేరు, ఇప్పుడు ఉండేటువంటి వేరు అని చెప్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ, వాజ్పేయి గారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, అంతకుముందు వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నారు. వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ తరఫున ఏవైతే కళలు విన్నారో, అది 370 ఆర్టికల్ కానివ్వండి, కాశ్మీర్ యొక్క విలీనం కానివ్వండి, లేకపోతే అందరికీ బ్యాంకు ఖాతాలు కానివ్వండి, అందరికీ మరుగుదొడ్లు కానివ్వండి, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరుతో ప్రతి ఒక్కరికి ఇల్లు కానివ్వండి, వాటిని నరేంద్ర మోడీ గారు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకొకటి కూడా గుర్తించాల్సిందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాకు తక్కువ వచ్చినంత మాత్రాన గుజరాత్ లో మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో మేము 80% సాధించాం. గోవాలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో మేము 80% ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దేశంలోనే ఉంది కదా పార్థసారథి గారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దేశంలోనే ఉంది. కాదు ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దేశంలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తక్కువ వచ్చినంత మాత్రాన్ని మీరు ఉపేక్షించలేరు కదా. మీకు ఈ రోజు ఈ రాష్ట్రం క్రూషియల్ అయింది కాబట్టి కదా జాతీయ నాయకత్వంతో వచ్చి తిరుపతిలో కూర్చొని ప్రచారం చేస్తుంది. అవునండి, ఇంకా ప్రచారం చేయకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించి బాబు 2018 తర్వాత ప్రత్యేక హోదా ఎవరికి ఉండదన్నా కానీ మీడియాలోను, సోషల్ మీడియాలోను ప్రతి ఒక్కరూ పదే ప్రచారం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రజల్లో ఒక రకమైనటువంటి అపోహ ఉంది. 2018 తర్వాత
ప్యాకేజీనే మాకు మేలోని చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చెప్పారు. ఏదా ప్యాకేజ్ ఎక్కడ దాంట్లో ఆ ఇచ్చారు? రోజు వైఎస్ఆర్సీపీ కూడా అక్కడ ఉంది. ప్రత్యేక హోదా 14th ఫైనాన్స్ కమిషన్ తర్వాత 2018కి ప్రత్యేక హోదా లేదనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని సంతకాలు చేశాయి. అయినా దాన్ని పదే పదే పుదుచ్చేరికి ప్రచారం ఎందుకు చేస్తున్నారు. అనౌన్స్ మా చేశారు మీద చేసే రైట్, దుష్ప్రచారం రైట్. ఖచ్చితంగా మా ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. పార్థసారథి గారు ఇక్కడ టెక్నికల్ గా ఒక విషయం మాట్లాడుకుందాం. పార్థసారథి గారు ఇక్కడ టెక్నికల్ ఒక విషయం. పార్థసారథి గారు ఇక్కడ ఒక విషయం అండి, టెక్నికల్ మన అంబేద్కర్ ఆవాస్ యోజన ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం అండి. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్ అయ్యి బీజేపీ రాజకీయాలు, తెలుగుదేశం అధినేత ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల బీజేపీ రాజకీయాలు ఏ రకంగా మారబోతున్నాయి. ఇక్కడ తిరుపతిలో మీకేమన్నా తెలుగుదేశం నుంచి ఓట్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల, పార్టీ అగ్రనాయకత్వం తీసుకున్న నిర్ణయం వల్ల క్యాడర్స్లోకి ఒక రకమైన ఒక సినికల్ మైండ్ సెట్లోకి క్యాడర్స్ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఏమన్నా ఓట్ షిఫ్టింగ్, టీడీపీ ఓట్ షిఫ్టింగ్ ఏమన్నా జనసేన బీజేపీ కంబైన్ అభ్యర్థికి పడే అవకాశం ఉంటుందా, షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? మేము తిరుపతిలో ఒకటేనండి, ఇప్పటికి గత 4 నెలలుగా మా దగ్గర ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది గ్రామ స్థాయిలో వెళ్లి పనిచేస్తున్నారు. ఏం పని చేస్తున్నారు? అయా, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ రోజు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది, గ్రామాల్లో ఉండే సిమెంట్ రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది, గ్రామాల్లో ఉండేటువంటి LED బల్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది, గ్రామాల్లో ఉండేటువంటి ఇళ్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. పార్థసారథి గారు LED బల్బులు ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. నేను అనేది ఏంటంటే కాదు ఈ LED బల్బుల గురించి, ఈ ఆవాస యోజనాల గురించి మనం తిరుపతికి కన్ఫైన్ అయ్యి నేను అడుగుతున్నాను. మై క్వశ్చన్ ఈస్ వెరీ క్లియర్ పార్థసారథి గారు, పార్థసారథి గారు. మనం ఒక్క నిమిషం అండి, మీరు ఈ ఇళ్ళు, రోడ్లు, ఫ్లైఓవర్లు ఇన్ని పక్కన పెట్టండి. నేను అడుగుతున్నది ఏంటంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ ఏమన్నా ఓట్ షిఫ్టింగ్ కి అవకాశం ఉందా? అటువంటిది ఏమన్నా బీజేపీ జనసేన కంబైన్ యాంటిసిపేట్ చేస్తుందా? స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే నాయకుడు అసమర్థుడు, అధైర్యంగా పక్కకు పోతున్నాడు అని తెలిస్తే క్యాడర్ లో ఉన్న మారల్ వాల్యూ పోతుంది. ఇంతకు ముందే చెప్పినట్లుగా ఈ ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా 2 వర్గాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ వర్గాలు అనేటువంటివి ఇంకా భవిష్యత్తులో ఈ రోజు వాస్తవంగా కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క కార్యకర్తలను గాలికి వదిలేశాడు. ఎక్కడ ఏం ఇబ్బంది వచ్చినా కూడా ఆయన నేరుగా చూసుకునే పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళని కాపాడేటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తమల్ని కాపాడుకోవడమే కాకుండా తమ యొక్క దగ్గర ఉండేటువంటి వాళ్ళని కూడా కాపాడుకునే పరిస్థితి ఉంది. అలాగే జనసేన పార్టీ కూడా మోరల్ గా ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉన్నా కూడా ఏ మంత్రి పదవి కావాలన్నో ఇంకోటి అడగలేదు కాబట్టి ఆయన కూడా ఒక నీతివంతమైన రాజకీయం చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉంది. అందుకే అటు నీతివంతమైన పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, నీతివంతంగా ఉన్న జనసేన, రెండింటి మీద ప్రజల్లో తప్పనిసరిగా మంచి మార్పు ఉంది. నేను కూడా అనేక గ్రామాలు తిరిగాను. అక్కడికి వెళ్ళి చెప్పినంతసేపు కరెక్టే సార్, భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుందని మాకు తెలుసు అన్నారు. అది ఓట్ల రూపంలో మారుతుందా లేదా అనేటువంటిది భవిష్యత్తు చెప్పాలి. ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్ధరాత్రి పూట ముందుకు వెళ్ళి పొరపాటున మన బూత్ లో గానా ఎక్కడైనా ఎక్కువ ఓట్లు వస్తే మీ పెన్షన్లు అవి తీసేస్తామనే భయాన్ని మాత్రం వాళ్ళు పెడుతూనే ఉన్నారు. అది సక్సెస్ అవుతూ ఉన్నారు. ఆ భయం నుంచి ఒకసారి బయటికి వస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తుంది. రైట్ వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి. అంటే 2 నీతివంతమైన పార్టీలు ఇవాళ మీతో పోరాడుతున్నాయి. ఆయన చెప్పినట్టు బీజేపీ, జనసేన 2 నీతివంతమైన పార్టీలు, నీతివంతమైన నాయకత్వాలు ఉన్నప్పుడు, మరి ఈ 2 నీతివంతమైన పార్టీలు మీతో పోరాడుతున్నప్పుడు బెయిల్ ఏ క్షణంలో రద్దు అవుతుందో తెలియని నాయకత్వం ఉన్న వైసీపీ వీళ్ళని ఎలా ఎదుర్కోబోతోంది? మీరు మర్చిపోయారు సార్, తిరుపతి పార్లమెంట్ కి అయితే 3వ నీతివంతమైన పార్టీ కూడా పోరాడుతుంది, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఈ లోకల్ బాడీలో అయితే తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేసింది. తిరుపతి పార్లమెంట్ లో అయితే ఇంకో 3 నీతివంతమైన పార్టీలతోటి బెయిల్ ఏ క్షణంలో రద్దు అవుతుందో తెలియని నాయకుడు మీ పార్టీ ఎలా పోరాడబోతోంది? 3 గొప్ప నీతివంతమైన పార్టీలు, 3 గొప్ప సిద్ధాంతాలు ఉన్న పార్టీలు, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సిద్ధాంతాన్ని అవలంబించేటటువంటి పార్టీలు, రోజుకొకరితో పొత్తులు పెట్టుకునేటటువంటి పార్టీలు అందరు కలిపి పోటీ చేస్తున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. మీరు 3వ ప్లేస్ మొన్న నోటాకు వచ్చింది, దానికంటే ముందుకు రావాలని 4వ ప్లేస్ కాంగ్రెస్ కు వచ్చింది, దానికి కూడా బీట్ చేసి జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి రత్నప్రభ గారు వీళ్ళ మీద బీట్ చేసేసి కనీసం 3వ ప్లేస్ కన్నా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా, నిజంగా సార్ లైవ్ సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే జాతీయ పార్టీ, ఇక్కడేమో ఒక ప్రాంతీయ పార్టీ, 2 కలిపి పొత్తులో వెళ్తా ఉన్నాయి. వెళ్తున్నప్పుడు అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, 300 ఎంపీ సీట్లు అక్కడ వచ్చి ఉన్నాయి.
వచ్చినప్పుడు కనీసం ఇక్కడ మనం నోటా కంటే ముందు లేవనుకోండి, ఇంకా భారతీయ జనతా పార్టీని ఇంకా ఏ విధంగా చూస్తారని మీకు తెలుసు కదా, అలా చూడాలని కోరుకోవట్లేదు. సో మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్, 3వ ప్లేస్ కన్నా వచ్చి నోటాని కాంగ్రెస్ ని బీట్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రెండోది వచ్చేటప్పటికి సార్, ఒకటి స్పష్టంగా వాళ్ళ ఓటు బ్యాంకు, తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు జనసేన కొంత చీల్చుకునిద్దా, బీజేపీ చీల్చుకునిద్దా, లేదంటే ఆ తెలుగుదేశం పార్టీ ఓటింగ్ లోనే కొంతమంది వైసీపీకి వచ్చిద్దా, ఇవన్నీ ఎలక్షన్ బట్టి మారుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా వస్తా ఉంటాయి. మాదైతే స్పష్టంగా ఒకటి, మాకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ప్రతి ఎన్నికల్లో పెరుగుతుంది తప్ప ఎక్కడా తగ్గట్లేదు. ఇది మీరు అందరూ గమనించాల్సినటువంటి అంశం. 2014లో మాకు 45%, 2019లో మాకు 50%, మొన్న 53%. రేపొద్దున తిరుపతి ఎన్నికల్లో 65% ఓట్ బ్యాంకు, ఓట్ షేర్ ని వైఎస్ఆర్సీపీ రాబోతా ఉన్నది. మొన్న వచ్చినటువంటి మెజారిటీ 2,28,000, అంతకు ఇంకో 2 లక్షలు అదనంగా 4 లక్షలకు పైగా మెజారిటీతో మా అభ్యర్థి గురుమూర్తి గారు గెలవబోతా ఉన్నారు. దాని తర్వాత వీళ్ళు ఎన్నికల రిజల్ట్ వచ్చినాక వీళ్ళు ఏ విధంగా మళ్ళీ మాట్లాడతారో, లేదంటే అధికార దుర్వినియోగం చేశారు, అది ఇది, లేదంటే ఇక్కడ వాలంటీర్లు, ఇంకా రకరకాల ఏదో ఒక సాకులు ఎత్తుక్కోవాలి కదా. మీరు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండండి, ఎందుకంటే మళ్ళీ డిబేట్లకు రావాలి కాబట్టి పార్థసారథి గారు రావాలి, యువత అనలిస్ట్ గా ప్రసాద్ గారు కూడా చెప్పాలి, అవతల మన విజయ్ కుమార్ అన్న చెప్పాలి. కాబట్టి ముందే కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే కొన్ని 2-3 సాకులు ఎక్కువ చెప్తే బెటర్. ఎందుకంటే చెప్పినవి చెప్తా ఉంటే ప్రజలు నమ్మరు. 21 నెలల నుంచి ఇదే చెప్పి జనాలందరికీ చిరాకు పుట్టించారు. కాబట్టి కొత్త సాకులు, కొత్త ఏమన్నా, ఇందాక చెప్పారు కదా సునీల్ దేవకర్ గారు ఏదో బెయిల్ రద్దు చేస్తాం అంటే బీజేపీ వర్షంలో కొత్త మాట్లాడితే, లేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకేదన్నా చేస్తాం, ఈ కూడా కొత్త ఏమన్నా చెప్తా ఉంటే జనాలు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. ఆ దిశగా మీరు అందరూ వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. పార్థసారథి గారు వెంకటరెడ్డి గారికి స్వాగతం. మనస్ఫూర్తిగా కోరుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేకించి అభినందనలు. తప్పనిసరిగా మీ యొక్క ఆశయం ఫలిస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎమర్జెన్సీ విధించిందండి ఇక్కడ ఇందిరాగాంధీ. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, నో ప్రాబ్లం, ఇట్ ఈస్ క్వైట్ కామన్, ఏం పెద్ద సమస్య కాదు అది. ఐ డోంట్ వాంట్. ఎమర్జెన్సీ విధించిన తరువాత దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జనతా పార్టీ, మొరార్జీ దేశాయ్ గాని, జయప్రకాష్ నారాయణ గాని, జగజ్జీవన్ రామ్ గారు గాని, వాజ్పేయి గారు గాని, అద్వానీ గాని, ఇంతమంది నీతివంతం ఉన్న పార్టీని దేశమంతా ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 42 ఎంపీలకు 41 సీట్లు ఇచ్చారండి. అంటే ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎమర్జెన్సీని సపోర్ట్ చేసినట్ల కాదండి అది. అప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో వాళ్ళు చేసే జిమ్మిక్కులు కానీ రకరకాలుగా ఆంధ్ర ప్రజలకి దురదృష్టవశాత్తు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల మీద ఉన్నటువంటి ఆలోచన దేశం మీద ఇంకా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. చేస్తూనే ఉంటాం. కాబట్టి ఒక రోజు ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజు తప్పు చేసినంత మాత్రాన ఈ రోజు అదే తప్పు చేస్తారు. 1998లో మా దగ్గర ఏజెంట్లు కూడా లేనటువంటి చోట్ల ఇదే తిరుపతి పార్లమెంట్ లో దాదాపుగా 2 లక్షల ఓట్లు దాకా వచ్చాయి. ఏజెంట్లు కూడా లేరండి మాకు. ఈ రోజున్న బలం కూడా ఆ రోజు లేదు. కాబట్టి మేము కూడా ఏమనుకుంటున్నామంటే, ప్రజలు ఏదైనా సరే వాస్తవం అర్థం చేసుకోగలిగిన నీతివంతమైన పార్టీకి ఓటు వేయాలంటే మాత్రం ఒక భారతీయ జనతా పార్టీకి, జనసేనకి, ఈ రోజు ఉండే కూటమికి తప్ప నీతికి మాత్రం ఏమాత్రం ప్రజలు ఓటు వెయ్యాలి అని నిర్ణయిస్తే మాత్రం మాకు ఓట్లు ఎక్కువ వస్తాయి. అలా కాకుండా తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశించినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి వస్తాయి. అయినంత మాత్రాన బీజేపీ ఏమాత్రం చెడకదు. 2 సీట్ల నుంచి 356 సీట్లు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేసే పార్టీ. కాబట్టి కప్పల తక్కలాగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారంలో లేకపోయినా మండల స్థాయి నాయకులు కూడా పక్కకు పోలేదండి. మండల స్థాయి నాయకుడు కూడా పక్కకు పోలేదు. అదే ఈ రోజు వైఎస్ఆర్సీపీలో సగం మంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీలో మాత్రమే మాక్సిమం 85% దాకా కూడా ఈ రోజు హార్డ్ కోర్ కార్యకర్తలు ఉన్నారు, హార్డ్ కోర్ నాయకులు ఉన్నారు. వాళ్ళకి అధికారం లేక వచ్చినా రాకపోయినా. ఫైనల్ గా వెంకటరెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి. వెంకటరెడ్డి గారు, ఒకటి, భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ఏమన్నా మారిద్దా అంటే కనీసం వాళ్ళు మారట్ల. ఎందుకంటే కేంద్రం రాష్ట్రాన్ని వదిలేసింది, రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను వదిలేసి ఇంకా పాడిందే పాట కాదు. పార్థసారథన్న, చంద్రబాబు నాయుడు గారికి మీకు ఇప్పుడు తేడా ఏమన్నా మాట్లాడే దాంట్లో? ఆయనేమో మీకు సిగ్గుంటే ఓట్లేండి అన్నాడు గుంటూరు వెళ్ళి. మాది నీతివంతమైన పార్టీ, ప్రజలు తప్పు చేశారు మొన్న ఎన్నుకొని,
అంటే ప్రజలు తప్పు చేశారు అన్నట్టుగా మీరు ఇండైరెక్ట్ గా చెబుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు తప్పు చేయకూడదంటే మా నీతివంతమైన వాళ్ళకి ఓట్లు వేయండి అంటే మిగిలిన వాళ్ళందరూ నీతివంతులు కాదు, మీరు ఒక్కలే సచ్చీల్లోనే మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాల. అంటే ఇక్కడ ఒకటి ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లను మనం గౌరవించాలి. ఇప్పుడు 2014లో మేము ఓడిపోయాం. ఆ రోజు మేము చెప్పాం చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు ఇచ్చారు, దానివల్ల ప్రజలు నమ్మారన్నాం తప్ప ప్రజలు అక్కడ కూడా కించపరిచేట్టుగా మాట్లాడలేదు కదా. ముందు మీరు ఏం చేశారు రాష్ట్రాన్ని చెప్పండి. పక్కన ఎలక్షన్స్ వస్తుంటే పుదుచ్చేరికి వెళ్ళేమో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్పెషల్ స్టాటస్ ఇస్తానంటారు. ఇక్కడేమో మీరు స్పెషల్ స్టాటస్ లేదు, అది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం అంటారు. రాష్ట్రానికి వచ్చే ఒక స్ట్రాటజీ మీకు అక్కడ 15 లక్షల జనాభా లేనటువంటి పుదుచ్చేరిలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తారంట. జమ్మూ కాశ్మీర్ తరహా దాన్ని వాళ్ళందరికీ ప్యాకేజీలు ఇచ్చేస్తారంట. నాకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరేం చెప్తున్నారు చెప్పండి. మిగిలిన రాష్ట్రాల కంటే ఇది ఎక్స్ట్రా ఇచ్చాం మేము. విభజన చట్టంలో ఇచ్చిన మొత్తంలో రైట్ వెంకటరెడ్డి గారు టైమ్ ఈజ్ అప్. ఒకసారి పార్సాది గారు కంక్లూడ్ చేస్తారు. వెంకటరెడ్డి గారు, పార్సాది గారు కంక్లూడ్, కైండ్లీ కంక్లూడ్. యూనియన్ టెరిటరీ వేరు, రాష్ట్రాలు వేరు. అది కూడా తెలియక ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు ఆయన మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఆయన మాట్లాడండి. విషయాన్ని మీరు పదే పదే ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఫైనల్ గా ఇది చెప్పండి. ఫైనల్ గా మన ఈ రోజు టాపిక్ కి సంబంధించి చంద్రబాబు ఈ రోజు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశాన్ని ఏ రకంగా ప్రభావితం, క్లుప్తంగా చెప్పండి. లెట్స్ కంక్లూడ్. తెలుగుదేశాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేస్తుందంటే ప్రభావితం అవుతారు. ప్రజల క్షేత్రంలో ప్రజల తీర్పునికి విరుద్ధంగా కొత్తదేమైనా తీర్పిస్తారు అనుకుంటే ఆ పార్టీ ప్రభావం అవుతుంది. ఎందుకంటే గ్యారంటీగా వైఎస్ఆర్సీపీ గెలిచే ఈ తరుణంలో తెలుగుదేశం ప్రాబల్యం అంటే ఏదో పోటీలో నిలబడ్డం అన్న దానికి జస్టిఫికేషన్ అనుకుంటే వాళ్ళు నిలబడట్లేదు. కానీ వైఎస్ఆర్సీపీని ఓటమిని మాత్రం వాళ్ళు గెలుపును మాత్రం నిరోధించలేరు. అదైతే వాస్తవం. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ పార్సాది గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.